19. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఇతర సంగతులు ఏమిటంటే, Also what I pointed out to you in verse 4. 4వ వచనంలో మీకు చెప్పినట్టుగా, He said, think how it was in the beginning. ఆది నుండి ఏ రీతిగా ఉందో మీరు చూడండి. Don't think about after Moses came some 2500 years after Adam. మోషే వచ్చిన తర్వాత, అంటే ఆదాము నుండి 2500 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరిగిందన్న సంగతి కాదు మీరు ఆలోచించాలి. Moses was born 2500 years after Adam. మోషే ఎప్పుడు పుట్టాడు? ఆదాము తర్వాత 2500 సంవత్సరాలు మోషే పుట్టాడు. And he brought the law. ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. And the Lord said, don't go by that standard. మరి ప్రభు అంటున్నాడు, ఈ అంతస్తులోకి వెళ్ళొద్దు, go back to the beginning. అసలు ప్రారంభానికి వెళ్ళండి. When God made Adam, దేవుడు ఆదాము చేసినప్పుడు he made one man. ఒక పురుషుని చేశాడు. Did he make two women? ఇద్దరు స్త్రీలు చేశాడా? No. లేదు. He didn't tell Adam, take one. ఆదాముతో ఇద్దరు చేసి నువ్వు ఒకరిని తీసుకో అని చెప్పాడు. When you get tired of that one, you can choose this one. ఆ మీద నీకు శ్రద్ధ పోయినప్పుడు మళ్ళీ ఇంకొక ఈమెను తీసుకో అని చెప్పాడా? లేదు. He made only one woman. ఒక్క స్త్రీనే చేశాడు. That was God's plan in the beginning. అది ప్రారంభం నుంచి దేవుని ఏర్పాటు. So if you want to understand God's plan for us, మన నిమిత్తమే దేవుని ఏర్పాటు ఏమిటో మనం గ్రహించాలి అంటే, you can also see that in Adam and Eve. ఆదాము హవ్వల విషయంలో ఏం జరిగిందో చూడాలి. See Genesis ఆదికాండం chapter 2, 2వ అధ్యాయం verse 22. 22వ వచనం. You know, first it says in verse 21, the Lord put this man to a deep sleep and took out one of his ribs. 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకను From that rib he made a woman, తరువాత ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, and he brought her to the man. Verse 22, Genesis 2 verse 22. ఆదికాండము 2:22. అప్పుడు ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. And the man said, this is now bone of my bone and flesh of my flesh. 23. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. I am one with her. నేను ఆమెతో ఏకమై ఉన్నాను. This is not my servant. ఈమె నా దాసి కాదు. This is my wife. ఈమె నా భార్య. Because she came from my side. ఎందుకంటే నా ప్రక్కలో నుంచి వచ్చింది. This is how it was in the beginning. ప్రారంభంలో ఇట్లా ఉంటుంది. What does this passage mean? ఈ వాక్య భాగం ఏం చూపిస్తుంది? Is it only talking about husband and wife? భార్యాభర్తల గురించి చెప్తుందా ఇది? Let's turn to Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Ephesians 5. ఎఫెసీ 5వ అధ్యాయం. It says here, verse 23, the husband is the head of the wife, just like Christ is the head of the church. 23వ వచనంలో, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. And then the same verse that we find in Genesis 2, ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినటువంటి where వచనం, the Lord said, you must leave your father and mother and cleave to your wife. నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి నీ భార్యను హత్తుకోవాలని ప్రభు చెప్పినట్టుగా. I'm going to show you that again. Genesis 2 and verse 24. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో, a man shall leave his father and mother and cleave to his wife, and they shall become one flesh. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. That's referring to Adam and Eve becoming one flesh. అదే ఆదాము హవ్వలు ఏక శరీరంగా ఉన్నారని గురించి. Now that is interpreted in the New Testament in Ephesians 5. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ రీతిగా దాని భావం 31. 31. Same verse. అదే వచ్చి, man shall leave his father and mother, cleave to his wife, and the two shall become one flesh. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం అవుతారు. But now in the New Testament, ఇప్పుడు నూతన బంధంలో Holy Spirit says, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, I am not talking about Adam and Eve. నేను ఆదాము హవ్వల గురించి చెప్పట్లేదు. Verse 32. 32. I am talking about Christ and the church. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను. So that picture in the Old Testament, that event in the Old Testament is a picture of Christ and the church. మరి పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటన, ఆ పటము క్రీస్తునకు సంఘానికి పోల్చి చూపించాడు. So go back to the beginning. గనుక ఆది ప్రారంభంలోకి వెళ్తే, did God make a servant for Adam or did he make a wife? దేవుడు ఆదామునకు ఒక దాసిని చేశాడా లేకుంటే ఒక భార్యని చేశాడా? He could have made a servant. ఒకవేళ ఒక దాసిని He could have said, okay, Adam needs a helper, I'll make a servant for him. ఆదాముకు ఏదైనా సహాయం చేయడానికి మనిషి కావాలి, నేను ఒక పని మనిషిని చేస్తాను అనుకున్నాను. కాదు, he made a wife. భార్యని చేశాడు.
You young people, would you like a servant or a wife? యవనస్తులైనటువంటి వాళ్ళు మీకు పని మనిషి కావాలా లేకపోతే భార్య కావాలా? Adam didn't want a servant, he wanted a wife. ఆదామునకు కావాల్సిన పని మనిషి కాదు, భార్య కావాల్సి వచ్చింది. God gave him a wife. దేవుడు తనకు భార్యని ఇచ్చాడు. How did he give him a wife? ఎట్లా భార్య? He put Adam to sleep. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు దేవుడు. Sleep is a picture of death. ఈ మరణం అనేటటువంటి ఈ యొక్క నిద్ర అనేటటువంటిది మరణానికి సూచనగా. We can say God put Jesus to death on the cross. దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని శిలువ మీద మరణానికి అప్పగించినప్పుడు That is just like putting Adam to sleep. అట్లానే ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు. And Jesus slept the sleep of death. యేసుక్రీస్తు ప్రభువారు మరణ నిద్రలోనికి వెళ్ళినటువంటి రీతిగా. And like God made a hole in Adam's side, ఆదాము యొక్క ప్రక్కలో దేవుడు ఒక గాయం చేసి and took out a bone and made a wife. ఒక ఎముకను ప్రక్కటెముకను తీసి దాంతో భార్య చేశాడు. When Jesus was hanging on the cross, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు his side was also pierced, ఆయన ప్రక్కలో కూడా పొడబడింది. and all the blood came out. ఎంతో రక్తం అంతా చింది బయటకు వచ్చింది. And because of that, we are cleansed and we have become his wife. దాన్ని బట్టి మనం శుద్ధీకరించబడి తనకు భార్యగా అయ్యాం మనం. That's exactly like Adam got his wife. ఆదామునకు భార్య ఎలా వచ్చిందో అలాగానే Like యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చింది. God cut open his side and took out a bone, దేవుడు తన యొక్క ప్రక్కలో గాయం పెట్టి తన యొక్క ఎముక తీసినట్టు first putting him to sleep. మొట్టమొదట So నిద్రపుచ్చాడు. Jesus also was put to sleep on the cross. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ మీద ఆ నిద్రలోకి వెళ్ళాడు. Death. మరణం అనే నిద్ర. And his side was pierced. తన ప్రక్కలో బల్లెంతో పొడిచారు. This time it was not a bone but the blood. మరి ఈసారి వచ్చింది ఎముక కాదు, రక్తం వచ్చింది. That blood cleansed and made a wife for him. ఆ రక్తమే శుద్ధీకరించి And- మరలా దేవుని భార్యగా చేసింది. And just like he said to Adam and Eve, you must be one, the Father says, you and Jesus must be one. ఆదాము హవ్వలతో మీరు ఏకమై ఉన్నారని చెప్పినట్టుగానే తండ్రి అంటున్నాడు, యేసు ప్రభువారు సంఘము ఒకటైనారు. That is the wonderful position into which the Lord is calling us. ప్రభు ఎల్లప్పుడూ కోరేటటువంటి అద్భుతకరమైనటువంటి స్థానం అది. So always say this to yourself. ఆయన ఎల్లప్పుడూ కూడా నీతో చెప్తున్నాడు, I'm not a servant, I'm a wife. నువ్వు ఆయనతో చెప్పాలి, నేను పని మనిషిని కాదు, భార్యని. I'm not a servant of Jesus, I'm Yes. the bride of Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి నేను పని మనిషి కాదు, దాసిని కాదు, ఆయన పెండ్లుకు మాత్రం. He doesn't love me like a servant, he loves me like his bride. ఆయన పని మనిషిని ప్రేమించినట్టు ప్రేమించట్లేదు, భార్యను ప్రేమించినట్టు, పెండ్లుకు మాత్రం ప్రేమించినట్టు A ప్రేమించాడు. rich man may be a very kind man and he may be kind to his servants. మరి ఒక ధనవంతుడు ఒకవేళ దయ కలిగి ఉండొచ్చు, పని చేసే మనుషులలో దయ చూపించవచ్చు. Like that, God is kind to so many people in the అట్లానే world. దేవుడు లోకంలో అనేక మంది దయ చూపిస్తున్నాడు. Think how that rich man will love his own wife. మరి ఒకవేళ ఆ ధనవంతుడు తన సొంత భార్యను ఎట్లా ప్రేమిస్తాడు? That is how God loves us. అట్లానే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. So we must rejoice in that love. కనుక ఆ ప్రేమలో మనం ఆనందించాలి.